హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ వైజాగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కోటిపల్లి శివాలయం. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా కత్తిపూడి జంక్షన్లో ఉన్నామండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే మనకి కాకినాడ పిఠాపురం ఆ రోడ్డు వస్తుంది. ఇగోండి, ఇలా లెఫ్ట్ సైడ్ తిరగాలి. ఇదంతా మనం పిఠాపురం వెళ్ళడానికి, కాకినాడ వెళ్ళడానికి రోడ్ అనమాట. ఈ రోడ్లో మనం స్ట్రైట్గా వెళ్తే కాకినాడ దాటిన తర్వాత యానం కూడా వెళ్ళొచ్చు. బట్ మనం ఇప్పుడు కోటిపల్లి వెళ్తున్నాం కాబట్టి యానం టచ్ అవ్వదు. ఇదిగోండి, ఇదంతా ఇప్పుడు మనం యాక్చువల్గా ఇది మీకు చూపిస్తున్నది. ఇదంతా పిఠాపురం ఎంట్రన్స్. ఇది పిఠాపురం రోడ్ అనమాట. పిఠాపురం టు కాకినాడ వెళ్ళే రోడ్డు. ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఒకటి జరుగుతుందండి రైట్ సైడ్లో. అదే మీకు చూసారా, ఇక్కడ జైంట్ వీల్ అది కనిపిస్తుంది కదా. ఇగోండి, పిఠాపురంలో ఇది ఒక ఫేమస్ టెంపుల్ అండి. దీని వీడియో కూడా నేను తీసాను, మీకు అప్లోడ్ చేస్తాను. కుకుటేశ్వర స్వామి దేవాలయం పిఠాపురంలో చాలా ఫేమస్ ఈ దేవాలయం, మీరు వినే ఉండుంటారు. అది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మనం పిఠాపురం నుంచి కాకినాడ వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఆ దేవాలయం అని. ఇగోండి, ఇదంతా కాకినాడ వెళ్ళే రోడ్ అనమాట. ఇక్కడ నుంచి కాకినాడ నుంచి మనం కోటిపల్లి వెళ్ళే రోడ్లో మొత్తం అంతా గ్రీనరీ, అది చాలా బాగుంటుందండి చూడడానికి. రోడ్కి రెండు వైపులా కూడా చాలా గ్రీనిష్గా, చాలా మంచి చెట్లు అవి ఉన్నాయి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది ఇక్కడైతే మాత్రం. యాక్చువల్లీ కోనసీమలో ఎక్కడ మనం చూసినా కూడా ఈ గ్రీనరీ అనేది బాగా కనిపిస్తుంది. పంట పొలాలు కానీ చెట్లు కానీ అవి చాలా చల్లగా, మంచి చూడడానికి కూడా ఒక మంచి సీనరీస్లా ఉంటుందన్నమాట. ఇగోండి, ఆ రోడ్లో మనం వెళ్తుంటే ఒక పెద్ద బాబా విగ్రహం కూడా ఒకటి కనిపిస్తుంది. రైట్ సైడ్లో ఉంటుంది కాకినాడ టు కోటిపల్లి రోడ్లో. ఇదిగోండి, ఇది బాబా టెంపుల్. ఇదేనండి మనం కోటిపల్లి కోనేరు అనమాట. గుడికి ఆపోజిట్లో కోనేరు ఉంటుంది. ఆ కోనేరు మధ్యలో శివలింగం, శివుడు తాలూకా విగ్రహం ఒకటి ఉంటుంది. ఆ కోనేరుకి ఎదురుగానే మీరు చూసినట్లయితే ఇక్కడ మందిరం కూడా కనిపిస్తుంది. ఇది యాక్చువల్గా చాలా ఫేమస్ టెంపుల్ అండి కోటిపల్లిది. ఇది యాక్చువల్గా చూసారా, ఇక్కడ రాజరాజేశ్వరి సమేత శ్రీ భీమా సోమేశ్వర స్వామి వారి ఆలయం. ఇక్కడ యాక్చువల్లీ ఇంద్రుడు ప్రతిష్ఠ చేసిన లింగం కూడా ఒకటి ఉందండి. అది ఏంటంటే దాని స్పెషాలిటీ, అక్కడ అది ఎప్పుడు వాటర్లోనే ఉంటుంది ఆ లింగం. వాటర్ తీసేసినా కూడా మళ్ళీ వితిన్ 40 minutesలో మళ్ళీ వాటర్ అక్కడ వచ్చేస్తుందంట ఆ శివాలయం దగ్గరికి. ఇది అక్కడ ప్రత్యేకత. ఇదంతా కోనేరు. ఇదిగోండి, ఇది ఆలయం యొక్క ముఖద్వారం అనమాట. ఇలా వెళ్ళాలి, మన ఎంట్రన్స్ అనమాట. ఇగోండి, ఇక్కడ రాసింది ఛాయా సోమేశ్వర స్వామివారి దేవస్థానం, కోటిలింగేశ్వర స్వామివారిది ఇంద్రుడి ప్రతిష్ఠించిందని ఇక్కడ రాసింది. ఇగోండి, ఇలా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడే మనకి ఎంట్రన్స్లోనే ఒక స్వామీజీ బొట్లు కూడా పెడుతున్నారు. మేమైతే ఇక్కడ కాలు కడుక్కొని స్వామీజీతో బొట్లు పెట్టించుకొని లోపలికి వెళ్ళాం. ఇగోండి, చాలా బాగుందండి ప్లేస్ అయితే మాత్రం. తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేసు. ఏమంటారు, ఒక ప్రత్యేకమైనటువంటి శివలింగం ఇక్కడ ఉంది. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్. ఇది ధ్వజస్తంభంకి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడే మనకి గుడి ఉంటుంది, మెయిన్ గుడి. ఇగోండి, ఇక్కడ స్వామివారి పల్లకీలు కూడా ఉన్నాయి. ఇదంతా కూడా గుడి చుట్టూ ప్లేస్ అండి. మేము అరౌండ్ 12 o'clock ఆ టైంకి వెళ్ళాం. అక్కడ పెద్దగా జనాలు అయితే ఏమీ లేరు, కానీ చాలా ప్రశాంతంగా ఉంది. గుడి అంతా కూడా చాలా బాగుంది.
ఇక్కడ ప్రత్యేక దర్శనానికి 20 రూపీస్ టికెట్ ఉంది. అంటే ప్రత్యేక దర్శనం అంటే ఏం లేదండి, మనం టికెట్ తీసుకుంటే లోపల వరకు పంపిస్తారు. ఇగోండి ఇక్కడ పెద్ద నంది కూడా ఉంది. శివుడి కంటే ఇక్కడ నంది చాలా పెద్దగా ఉంటుంది. పెద్ద నందీశ్వరుడు అయితే కనిపిస్తున్నారు ఇక్కడ. ఇగోండి ఇదంతా మనం గుడి నుంచి మనం ఎంట్రన్స్ అయిన తర్వాత నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి మనం ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం కదా. సో ఇగోండి ప్రదక్షిణకి వెళ్ళే రోడ్లో ఇలా ఉంటుంది. గుడి అయితే చాలా పెద్దగా ఉందండి. చాలా పాతకాలం నాటిదని అర్థమవుతుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కానీ ఏదైతే ఉన్నాయో గుడి తాలూకా కన్స్ట్రక్షన్స్, అది చాలా పాతకాలం నాటి గుడి అని అర్థమవుతుంది. ఇగోండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనం అలాగా ముందుకు వస్తే కరెక్ట్గా గుడి గోపురానికి కుడివైపు అనమాట, అంటే మనకి ఎడం వైపు విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది. ఇక్కడ దర్శనం విఘ్నేశ్వర స్వామిని చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మనం ప్రదక్షిణ కంటిన్యూ చేస్తాం అన్నమాట. ఇగోండి ఇలా మనం ఇది గుడి బ్యాక్ సైడ్ వస్తుంది. ఇలా మనం ప్రదక్షిణ చేయాలన్నమాట. యాక్చువల్గా ఇక్కడ కూడా ఫొటోస్ అవి తీయకూడదని అన్నారండి, అందుకే నేను ఒక వీడియో తీయలేకపోయాను. నేను మీకు ముందుగా చెప్పినట్టు ఇక్కడ ఇంద్రుడు ప్రదర్శించిన ఒక లింగం అనేది వాటర్లో ఉంటుంది. ఇదండి ఇక్కడే ఉంటుంది రైట్ సైడ్లో. అది పూజారి గారు మాకు వీడియో తీయనివ్వలేదు, కానీ అది చాలా చూడదగవలసినటువంటి ఒక విగ్రహం అండి. ఎందుకంటే నీటిలో ఎప్పుడు లింగం ఉండి నీళ్ళు ఖాళీ చేసినా కూడా అది ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఎవరికీ తెలియదంట. 40 నిమిషాల్లోనే మళ్ళీ ఆ లింగం వాటర్లో వెళ్ళిపోతుంది. ఇగోండి ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుంది. అక్కడ ఏదైతే లింగం తాలూకా చరిత్ర ఉందో అదంతా కూడా పూజారి గారు అక్కడ మనకు చెప్తారు, ఎలా వచ్చింది ఏంటి అక్కడికి అని. ఇగోండి ఇక్కడ నుంచి ఇలా వస్తే మనకి ఇక్కడ చూసారా, ఇది మళ్ళీ మన ఎంట్రన్స్ అనమాట. ముందుకి మళ్ళీ వచ్చి ఇది నందీశ్వరుని దర్శనం చేసుకొని నందీశ్వరుడికి ఎడం వైపు నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.